హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ వీడియోలో 3-4 ఇయర్స్ బేబీ గర్ల్‌కి పెప్లమ్ ఫ్రాక్ చూపిస్తాను. ఇలా 3 లేయర్స్ వస్తాయి. ఆ వైట్ ఫ్యాబ్రిక్ అయితే నేను జస్ట్ హాఫ్ మీటర్‌లోనే ఈ డ్రెస్ చేశాను. ఇంకా గ్రీన్ ఫ్యాబ్రిక్ అయితే 2 ½ మీటర్స్ తీసుకున్నాను. దీనికి ఇలా 3 లేయర్స్ వస్తాయి. ఫస్ట్ 2 లేయర్స్ ఇలా క్రాస్‌గా వస్తాయి. అండ్ స్లీవ్స్ అయితే ఇలా రఫుల్ స్లీవ్స్ ఇచ్చాను. సో, ఇంకా లేట్ చేయకుండా ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచింగ్ చూసేద్దాం. ఈ డ్రెస్‌కి లైనింగ్స్ అయితే బాటమ్ కోసం నేను క్రేప్ ఫ్యాబ్రిక్ 1 ½ మీటర్ తీసుకున్నాను. వైట్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే యోక్ పార్ట్ కోసం 1 మీటర్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కాటన్ ఫ్యాబ్రిక్ ని 4 లేయర్స్ లో ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటేసారి కట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి 9 ½ ఇంచ్ మెజర్మెంట్ లో నాకు యోక్ పార్ట్ లెంత్, సో పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని 10 ½ ఇంచ్ కి మార్క్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత షోల్డర్ నేను ఇక్కడ 4.75 ఇంచ్ కి అండ్ ఆర్మ్ హోల్ కూడా 4.75 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా చెస్ట్ లైన్ కూడా ఈ పాయింట్ దగ్గర డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పైన చెస్ట్ మార్క్ చేసుకోవాలి. బాడీ మెజర్మెంట్ లో చెస్ట్ రౌండ్ 22 ఇంచ్, దానికి 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేస్తే నాకు 6 ఇంచ్ వచ్చింది. దాన్ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ లూజింగ్ అండ్ మార్జిన్ డిఫరెంట్. ఇప్పుడు మార్జిన్ 2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ వేస్ట్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ మెజర్మెంట్ బాడీలో 21 ఇంచ్. సో, దానికి 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేస్తే 5.75 ఇంచ్ వచ్చింది. దాన్ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ నేను లూజింగ్ యాడ్ చేశాను కదా! ఇంకా అందులోనే డాట్స్ కూడా వచ్చేస్తాయి. జస్ట్ చిన్న చిన్న డాట్స్ అంతే. అందుకని ఎక్స్‌ట్రా ఏమి యాడ్ చేయలేదు. చిన్న బేబీస్‌కే కదా! డాట్స్ చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్జిన్ పాయింట్స్‌ని ఇలా మనం జాయిన్ చేసేసుకోవాలి. ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి 3 ఇంచ్‌కి మార్క్ చేసుకొని, ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఇలా మార్జిన్ లైన్ పైన క్రాస్‌గా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ ఆర్మ్ హోల్ ఇలా డ్రా చేస్తున్నాను. క్రాస్ అనేది 1 ఇంచ్ పెట్టుకొని, దానికి లోపల నుంచి ఇలా ఇంకొంచెం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా డ్రా చేసేసుకున్నాను. ఫ్రంట్ నెక్ లెంత్ అయితే నేను 2.5 ఇంచ్ తీసుకుంటా. రెడీ షోల్డర్ 2 ఇంచ్ తీసుకుంటా. సో, 1 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నా. ఇక్కడ ఎంతైతే నెక్ విడ్త్ వచ్చిందో సేమ్ అంతా ఈ కింద కూడా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్‌లో డ్రా చేసుకొని, నెక్ షేప్ డ్రా చేసుకోవడం కోసం ఇలా పైకి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నా. 0.75 ఆర్ హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్‌గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను రఫుల్ స్లీవ్స్ అనేవి సెపరేట్‌గా ఇస్తాను కాబట్టి ఇక్కడ ఇలా డ్రా చేసుకుంటున్నాను. దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ అయితే 2 ఇంచ్ తీసుకుంటున్నాను నెక్ లెంత్. అది స్ట్రెయిట్‌గానే కట్ చేసేస్తాను. అందుకే ఇలా మార్క్ చేశా. ఇక్కడ మీరు కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్‌ది కట్ చేయకూడదు. సెపరేట్ చేశాక అప్పుడు ఫ్రంట్‌ది కట్ చేసుకోవాలి. సైడ్ నేను ఇంకో హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్‌ట్రా పెడుతున్నానంటే, ఇక్కడ నాకు ఓవర్‌లాక్ లేదు కాబట్టి, దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తా కాబట్టి, అందుకే ఎక్స్‌ట్రా ఇక్కడ నేను ఈ పార్ట్ అనేది మెజర్ చేస్తున్నా. షోల్డర్ 2 ఇంచ్ వచ్చింది. సో, ఇది మనం స్లీవ్స్ కట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే దీన్ని సెపరేట్ చేసేసి, బ్యాక్ ఆర్మ్ హోల్ ఉన్నది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసేసుకుంటున్నా. దీన్ని ఫ్రంట్ పార్ట్ లాగా మార్క్ చేసుకున్నా. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. వీటిని ఎక్స్‌ట్రా లేయర్స్ కట్ చేసుకున్నా సేమ్ అలాగే. అందుకే మనం 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాము. ఇప్పుడు ఒక లేయర్‌ని ఫ్రంట్ అండ్ బ్యాక్‌ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఇలా గ్లూతో నేను స్టిక్ చేసేసుకొని, ఎడ్జెస్ ఐరన్ చేసుకొని కట్ చేసేసుకున్నా. ఇప్పుడు బాటమ్‌లో థర్డ్ లేయర్ నేను కట్ చేస్తున్నా. ఫుల్ అంబ్రెల్లా సర్కిల్. దానికోసం ఇలా ఈ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్‌ని నేను 4 లేయర్స్‌లో ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ నేనిప్పుడు కట్ చేస్తున్న వేస్ట్ మెజర్‌మెంట్ ఆ రేడియస్ రావడం కోసం ఫార్ములా ఫుల్ అంబ్రెల్లా సర్కిల్‌కి టోటల్ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6.28 చేయాలి. ఇక్కడ టోటల్ వేస్ట్ రౌండ్ అంటే మనకి నా వేస్ట్ రౌండ్ మెజర్‌మెంట్‌లో 21, దానికి మనం 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసాం కదా! ఆ 2 ఇంచ్ యాడ్ చేసుకొని, దానికి మనం మార్జిన్ కూడా యాడ్ చేసాం కదా! మార్జిన్ ఎంత 2 ఇంచ్ యాడ్ చేసాం. టోటల్ 4 సైడ్స్ యాడ్ చేసాం మార్జిన్ అనేది. ఫ్రంట్ 2 సైడ్స్, బ్యాక్ 2 సైడ్స్. సో, 21 + 2 చేస్తే 23 ప్లస్ టోటల్ మార్జిన్ 8 ఇంచ్. టోటల్ 31 ఇంచ్ మన టోటల్ వేస్ట్ రౌండ్. దాన్ని డివైడెడ్ బై 6.28 చేస్తే 4.93 వచ్చింది. అంటే అప్రాక్సిమేట్‌గా 5 ఇంచ్. నేనిప్పుడు ఈ 5 ఇంచ్‌కి ఇలా రేడియస్ ఈ కార్నర్‌లో పెట్టుకొని ఇలా కర్వ్ షేప్‌లో మార్క్ చేసుకుంటున్నా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఈ డాట్స్ అన్నీ కూడా మనం ఇలా కర్వ్ షేప్‌లో జాయిన్ చేసేసుకోవాలి. వేస్ట్ మార్క్ చేసుకుంటున్నాం ఇలాగా. ఇప్పుడు మనం బాటమ్ లెంత్ మార్క్ చేసుకోవాలి కదా! ఈ అంబ్రెల్లా సర్కిల్‌కి. బాటమ్ లెంత్ రావాలంటే మనకి ఫుల్
ఫుల్ ఫ్రాక్‌లోంచి యోక్ పార్ట్ లెంత్ మైనస్ చేయాలి కదా! సో, ఫుల్ ఫ్రాక్ లెంత్ 27 ఇంచ్. దాంట్లోంచి యోక్ పార్ట్ లెంత్ 9½ ఇంచ్ మైనస్ చేస్తే 17.5 ఇంచ్ వచ్చింది. దానికి 1 ఇంచ్ స్టిచెస్ కోసం యాడ్ చేసుకొని 18½ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నా. ఇప్పుడు ఈ పైనుంచి 18½ ఇంచ్‌కి ఎంత హ్మ్. డిస్టెన్స్ ఉంటుందో, ఆ సేమ్ డిస్టెన్స్ ఇలా పెట్టుకొని మనం మొత్తం ఇలా కర్వ్ షేప్‌లో మొత్తం డ్రా చేసుకొని ఫుల్ అంబ్రెల్లా సర్కిల్ కట్ చేసుకోవాలి. మరి నా వీడియోస్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. ఇలా మొత్తం మనం వేస్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత మనం యోక్ పార్ట్ పెట్టి చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్‌గా సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే దీన్ని కొంచెం మనం ఎగుడు దిగుడు లేకుండా ఉండడం కోసం వేస్ట్‌ని నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో వీడియోలో చూడండి. ఎగ్జాక్ట్‌గా ఫోల్డ్ చేసుకొని ఇలా పిన్స్‌తో సెక్యూర్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ లాగా ఫోల్డ్ చేసి, దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి, దాన్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ ఇలా చేశాను. ఇప్పుడు చూడండి కింద మనకి ఎంత ఎగుడు దిగుడుందో ఇదంతా ఇలా ఈవెన్‌గా ఉండేలాగా కట్ చేసుకుంటే మనకది అంబ్రెల్లా పార్ట్ అనేది బాటమ్‌లో ఈవెన్‌గా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ కట్ చేస్తాము. ఈ సేమ్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ తోటి ఇలా 4 లేయర్స్‌లో ఫోల్డ్ చేసుకొని, నేను స్క్వేర్ షేప్‌లో ఫోల్డ్ చేసుకున్నాను. నాకు మిగిలిన ఫ్యాబ్రిక్‌ని. ఇప్పుడు నాకిది 10½ ఇంచ్, 10½ ఇంచ్ వచ్చింది. సో, ఈ కార్నర్‌లో పెట్టుకొని 10½ ఇంచ్ తోటి ఇలా మొత్తం కర్వ్ లాగా మార్క్ చేసుకుంటున్నా. సేమ్ అంబ్రెల్లా ఫ్రాక్‌కి ఎలా కట్ చేసామో అలాగే. ఇలా కర్వ్‌లా మార్క్ చేసుకున్నదంతా మనం కట్ చేసేసుకోవాలి. అదొక మనకి రౌండ్ షేప్‌లో వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మిడిల్‌లో మన వేస్ట్ కట్ చేసుకోవడం కోసం నేనిక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని, కింద నేను 4 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు దీన్నిలా ఫోల్డ్ చేసుకున్నాను. దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఫస్ట్ లేయర్ క్రాస్‌గా రావాలి కదా! దానికోసం. ఇప్పుడు సేమ్ మనం వేస్ట్ ఏం పెట్టుకున్నామో 5 ఇంచ్ అదే మనం మొత్తం ఫుల్ అంబ్రెల్లాకి పెట్టుకున్నదే ఇలా మార్క్ చేసేసుకొని వేస్ట్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మనకిలా క్రాస్‌గా వస్తుంది. సో, ఈ ఎడ్జెస్ అనేవి మనం మార్క్ చేసుకుంటే మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. అండ్ సెకండ్ లేయర్ కూడా క్రాస్‌గా రావాలి కదా! దానికోసం నేనిక్కడ పేపర్‌ని గ్లూతో స్టిక్ చేసుకున్నాను. పేపర్ సరిపోదు కాబట్టి. దాన్ని ఇలా 16 ఇంచ్ కట్ చేసుకుంటున్నాను. ఫుల్ సర్కిల్ వచ్చేటట్టు 16 ఇంచ్ తోటి. ఫస్ట్ లేయర్ అయితే 10½ ఇంచ్‌తో కట్ చేసుకున్నా. సెకండ్ లేయర్ అయితే 16 ఇంచ్‌తో ఇలా ఫుల్ సర్కిల్ వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను. ఈ కర్వ్ మొత్తాన్ని గూడా ఇలా మనం మార్క్ చేసేసుకొని, దీన్ని కట్ చేసేసుకుంటే, మనకి ఇక్కడ కూడా ఇంకొక సర్కిల్ ఒస్తుంది. కొంచెం ఎక్కువ రేడియస్ తోటి. ఇప్పుడు దీన్ని కూడా మనం సేమ్ అలాగే కట్ చేసుకోవాలి దానికోసం నేనిక్కడ ఇలా మిడిల్‌లో ఇలా మార్క్ చేసుకున్న సెంటర్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర నుంచి 8 ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నాను. అప్పుడు దాన్ని ఆ 8 ఇంచ్‌కి వచ్చే దగ్గర వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. అండ్ ఇప్పుడు దీన్ని ఇలా మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ మనం ఫస్ట్ లేయర్ ఎలా కట్ చేసామో అలాగే. అండ్ దీనికి సేమ్ రేడియస్ 5 ఇంచ్ పెట్టుకొని మనం మళ్ళీ వేస్ట్ కట్ చేసుకోవాలి. సేమ్ కర్వ్ షేప్‌లో. ఈ వేస్ట్ అనేది సేమ్ మనం 3 లేయర్స్‌కి సేమ్ ఒకేలా పెట్టాలి. అప్పుడే మనకన్నీ ఈవెన్‌గా వస్తాయి. ఇప్పుడు దీని వేస్ట్ కూడా కట్ చేసేసుకుంటాను నేను. ఇది కూడా కట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఫస్ట్ పేపర్ మీద ఎందుకు కట్ చేశానంటే, అది స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ కదా! మనకి మొత్తం కదిలిపోతుందది. మనకి సరిగ్గా రాదు. దానికోసమే నాకు ఎగుడు దిగుడు లేకుండా రావాలి కాబట్టి, ఫస్ట్ ఒక లేయర్ అంతా ఇలా పరిచేసి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్‌ని దాని పైన ఈ సర్కిల్ పెట్టుకొని కట్ చేసేసుకున్నా రౌండ్‌గా. అండ్ వేస్ట్ కూడా మధ్యలో కొంచెం కట్ చేసి, దాని ద్వారా వేస్ట్ కూడా కట్ చేసేసుకున్నా మొత్తం. ఇప్పుడు నాకు 3 లేయర్స్ రెడీ అయిపోయాయి. నేను ఫస్ట్ అంబ్రెల్లా సర్కిల్ ఎలా కట్ చేసుకున్నానో సేమ్ క్రేప్ లైనింగ్‌ని కూడా అలాగే కట్ చేసేసుకున్నాను. ఫుల్ అంబ్రెల్లా సర్కిల్. అండ్ ఇప్పుడు స్లీవ్స్ కోసం నేను ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని 2 సైడ్స్ కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఈ స్లీవ్స్ కోసం నేను అప్రాక్సిమేట్‌గా తీసుకున్న. ఇలా 2 సైడ్స్ కూడా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ప్లీట్స్ పెట్టేసుకోవాలి. ఆ ప్లీట్స్ కూడా మనకి లెంత్ అనేది 2½ ఇంచ్ అలా వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను నేను. సో, ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకొని స్లీవ్స్ లెంత్ అనేది నేను ఇక్కడ 5½ ఇంచ్‌కి ఇలా ఒక స్టిచ్ వేస్తున్నాను. యాక్చువల్‌గా మీకు షోల్డర్ చూపించాను కదా! అది 2 ఇంచ్ వచ్చింది కదా! నేనిక్కడైతే దానికి కొంచెం ఎక్స్‌ట్రా యాడ్ చేశాను. ఎందుకంటే నాకది మరీ తక్కువగా అనిపిచ్చింది. దానివల్ల టైట్ అవుతుందేమోనని కొంచెం ఎక్స్‌ట్రా 1½ ఇంచ్ యాడ్ చేశాను. యాక్చువల్‌గా అయితే 4 ఇంచ్‌కి స్టిచ్ చేసుకోవాలి. అది 2 ఇంచ్ ఉంది కాబట్టి. ఇక్కడ నేను ఇంకొక ఎక్స్‌ట్రా యాడ్ చేసి 4 ఇంచ్‌కి 1½ ఇంచ్, 5½ ఇంచ్ లెంత్ తోటి కట్ చేసుకున్నానివి.
ఇప్పుడు ఒక స్లీవ్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి కూడా అలాగే మనం ప్లీట్స్ పెట్టేసుకొని సేమ్ మళ్ళీ 5½ ఇంచ్ లెంత్ తోటి మళ్ళీ ప్లీట్స్ పెట్టేసుకున్నాను. ఇలా 2 స్లీవ్స్ ఒకేసారి స్టిచ్ చేసేసాను. ఇలా నాకు ఈజీగా ఉంటుందని. ప్లీట్సే కాబట్టి మనం ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఆ 2 ఈ ప్లీట్స్ లెంత్ కూడా మనకి 2½ ఇంచ్ పెట్టుకున్నాను కదా! అది కొంచెం అటు ఇటు అయినా సరే మనం స్లీవ్స్ అటాచ్ చేసేటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2½ ఇంచ్ వచ్చింది కదా! దీని గురించే చెప్తున్నా. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక లేయర్ లైనింగ్ అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా! మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి. దానికి ఇలా రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి స్లీవ్స్ ఇలా అటాచ్ చేసేయాలి. ఇప్పుడు దీని పైన మనం ఇంకొక లేయర్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా! అది పెట్టుకొని పైన ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. దీనివల్ల మనకి అవి స్టిచెస్ అనేవి బయటకు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చిన్న పిల్లలకి కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి వాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా కూడా కంఫర్ట్‌గా ఉంటుంది. సో, దీన్నిప్పుడు కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసిన తర్వాత పైన ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. అది పైకి లేవకుండా నెక్స్ట్ ఉంటుంది దీనివల్ల. ఇలా ఒక సైడ్ స్లీవ్స్ అటాచ్ చేశాక, ఇంకొక సైడ్ లైనింగ్‌కి ఫస్ట్ నేను అటాచ్ చేస్తున్నాను. లైనింగ్‌కి సేమ్ అదే ప్లేస్‌లో ఇలా స్లీవ్స్ అటాచ్ చేస్తున్నా. చూడండి నేనిక్కడ ఎలా పెట్టుకున్నానో అది ఇంపార్టెంట్. ఇప్పుడు దీని పైన మన మెయిన్ ఫ్యాబ్రిక్‌ని రాంగ్ సైడ్‌లో అటాచ్ చేసుకోవాలి. మన మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఆల్రెడీ ఒక లేయర్ లైనింగ్ గమ్‌తో స్టిక్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని మళ్ళీ ఇలా రాంగ్ సైడ్‌లో దీని పైన పెట్టుకొని, పైన ఇంకొక స్టిచ్ వేసేసుకొని, సేమ్ దీనికి మళ్ళీ కట్స్ పెట్టుకొని టర్న్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అసలసల స్టిచెస్ అనేవి మనకి బయటకి కనిపించవు. సో, ఇప్పుడు ఇది టర్న్ చేశాక కూడా పైన ఇంకొక స్టిచ్ వేసేస్తే ఇలా మనకి అది పైకి లేవకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చూడండి నేనిప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. మనకి స్లీవ్స్ స్టిచెస్ అనేవి అసలు బయటకి కనిపించవింకా. మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ డాట్స్ కోసం మిడిల్ నుంచి అటు సైడ్ 3 ఇంచ్, ఇటు సైడ్ 3 ఇంచ్ మార్క్ చేసుకొని ఒక చిన్న డాట్ లాగా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మనకి లేయర్స్ ఉన్నాయి కదా! థర్డ్ లేయర్, సెకండ్ లేయర్‌ని నేనిక్కడ వేస్ట్ దగ్గర అటాచ్ చేసేసుకుంటున్నాం. థర్డ్ లేయర్ ఫుల్ అంబ్రెల్లా సర్కిల్ అండ్ సెకండ్ లేయర్ ఫుల్ అంబ్రెల్లా సర్కిలే కానీ కొంచెం క్రాస్‌గా ఉంటుంది కదా! సో, దాన్ని మనం ఇలా పెట్టుకొని అటాచ్ చేసుకున్న తర్వాత మనం సైడ్స్ జాయింట్ చేస్తాం కదా! ఆ క్రాస్ పార్ట్ అనేది క్లియర్‌గా కనిపించడానికి దాన్ని మనం మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే చిన్న సెకండ్ లేయర్ పెట్టుకొని రాంగ్ సైడ్‌లో దాని పైన రాంగ్ సైడ్‌లో థర్డ్ లేయర్ పెట్టుకున్నాను. సో, వేస్ట్ అంతా ఇలా పిన్స్‌తో స్టిక్ చేసేసుకున్నా. అండ్ గ్లూతో స్టిక్ చేసుకుంటే ఇక్కడ ఇంకా ఈజీగా ఉంటుంది. మనం ఈ వేస్ట్ థ్రెడ్‌తో స్టిచ్ చేసుకునే కంటే. అందుకని నేను గ్లూతో స్టిక్ చేసేసుకుంటే ఆ వేస్ట్ అనేది ఇలా నాకు స్టిక్ అయిపోయాయి 2 లేయర్స్ కూడా. ఈ ఎడ్జెస్ మాత్రం మనకి ఇంపార్టెంట్. మార్క్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్నప్పుడు. అప్పుడే ఆ క్రాస్ అనేది మనకు కరెక్ట్‌గా తెలుస్తుంది కదా! అండ్ ఫస్ట్ లేయర్‌కి కూడా నేను ఇక్కడ ఫస్ట్ లేయర్‌కి లైనింగ్ వేయొద్దనుకున్నా. తర్వాత మళ్ళీ అది వైట్ కలర్ ఫ్యాబ్రిక్ కాబట్టి అంత మంచిగా లుక్ కనిపించదని దీనికి లైనింగ్ యాడ్ చేశాను. సో, గ్లూతో మొత్తం లైనింగ్‌ని దీనికి లేయర్‌కి స్టిక్ చేసేసి కట్ చేసేసుకొని మనకి సైడ్ అనేది క్రాస్‌గా వచ్చేటట్టు సైడ్స్ మనం మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇదంతా కూడా మనం ఫోల్డ్ చేసి ఎడ్జెస్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్స్‌ని నేను అటాచ్ చేసేస్తున్నాను. సో, ఆ సైడ్ ఎడ్జెస్ అనేవి ఆ క్రాస్ అనేది మనకు మంచిగా కనిపించేటట్టు పెట్టుకొని, మొత్తం రౌండ్‌గా అటాచ్ చేసేసుకోవాలి ఇలా. మీరు ఈ ఫస్ట్ లేయర్ కూడా లైనింగ్ యాడ్ చేయాలంటే 1½ మీటర్ లైనింగ్ తీసుకోండి. ఈ వైట్ కాటన్ లైనింగ్ అయితే. ఇక్కడ యోక్ పార్ట్‌ని నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ ఇలా జాయిన్ చేసేస్తున్నా. ఎందుకంటే ఓవర్‌లాక్ లేదు కాబట్టి ఇలా జాయిన్ చేసేసుకున్నాను. పైన రైట్ సైడ్‌లో జాయిన్ చేశాను. అప్పుడు లోపల వాళ్ళకి గుచ్చుకోకుండా ఉంటుంది. అలా జాయిన్ చేసేసిన తర్వాత ఏదైతే నేను ఫస్ట్ క్రేప్ లైనింగ్స్ కూడా ఇలా అంబ్రెల్లా ఫ్రాక్ లాగా కట్ చేసుకున్నానో షేప్‌లో, దాన్ని అటాచ్ చేసేసుకుంటున్నా. ఎలా అటాచ్ చేస్తున్నానో వీడియోలో గమనించండి. మన రైట్ సైడ్‌కి స్టిచ్ అనేది వేస్తున్నాను యోక్ పార్ట్. ఎందుకంటే ఇలా రివర్స్ చేసినప్పుడు మనకిది స్టిచెస్ అనేవి పైకి తెలియకుండా ఉంటాయి. లోపలికి వెళ్ళిపోతాయి. సో, ఇలా ఫస్ట్ క్రేప్ లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి. మనం 3 లేయర్స్ జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా! అది. ఇది కూడా ఎలా అటాచ్ చేస్తున్నానో చూడండి వీడియోలో. ఫస్ట్ సైడ్స్ అనేవి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యేటట్టు ఇలా నేను పిన్స్‌తో పెట్టుకుంటున్నాను. 2 రైట్ సైడ్స్ కూడా మనకి కాంటాక్ట్ అవ్వేటట్టు పెట్టుకుంటున్నాను నేను చూడండి. సో, అలా అయితే కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ అయితే ఇలా పిన్స్ పెట్టుకున్న దగ్గర సగం స్టిచ్ చేసేస్తున్నాను. తర్వాత అది ఓపెన్ చేసి మళ్ళీ మనము అది మంచిగా సెట్ చేసుకోవచ్చు. మొత్తం అంతా మ్యాచ్ అయ్యేటట్టు అలా సెట్ చేసుకొని మిగిలిన రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసేసాను. ఇలా సో, ఈజీగా ఇలా ఉంటుంది మొత్తం మనకి. వేస్ట్ అటాచ్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి
లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్‌గా చేయడం వల్ల అక్కడ స్టిచెస్ అనేవి కనిపించవు. తర్వాత ఎడ్జెస్ అన్నీ జిగ్‌జాగ్ చేసేసుకొని సైడ్ ఫిట్టింగ్ చేసేసుకోవడమే అంతే. మరి ఇలాంటి మంచి యూజ్‌ఫుల్ స్టిచింగ్ వీడియోస్ మీకు కావాలంటే నెక్స్ట్ నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వద్దంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.